గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 24వ తారీఖు మే 2026 ఆదివారం నుండి 30వ తారీఖు మే 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వాళ్ళతోటి శారీరక కోరికలు తీర్చుకునే అవకాశం కనపడుతుంది. అలాగే ఆకస్మిక ప్రయాణాలు కానీ దూర ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. ఇంట్లోనూ బయట కూడా చక్కని ప్రోత్సాహము ఉత్సాహం లభించే అవకాశం కనపడుతుంది. ఏ పని ప్రారంభం చేసినా కొన్ని ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి, మొక్కలు పెంచడం పట్ల ఆసక్తి, మిద్దె తోట వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. అలాగే అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలి అనేటటువంటి తపనతో పాటుగా అందరితోటి సఖ్యతగా ఉంటారని చెప్పొచ్చు. ఆలయ దర్శనాలు చేయడం కానీ లేదా దేవతాపరమైనటువంటి కార్యక్రమాలు పాల్గొనడం కానీ పూజలు చేసుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే పదవులు కీర్తి ప్రతిష్టలు పొందగలిగే అవకాశం కనపడుతోంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా మొండితనంతో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే దేనికి కూడా భయపడరు అని చెప్పొచ్చు. అలాగే అందం పెంచుకునే ఆసక్తి, శారీరక దృఢత్వాన్ని పెంచుకునే ఆసక్తి బాగా పెరుగుతాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి బాగా తాపత్రయపడతారు, ఖర్చులు పెడతారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీరే అవకాశం ఈ వారం కనపడుతోంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో తీరని కోరికలు కూడా ఈ వారం నెరవేరుతాయని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య కలయికలు, ప్రేమికుల మధ్య అన్యోన్యత, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు, సమస్యలు పరిష్కారాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు కానీ నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు కానీ బాగా కనపడుతున్నాయి. వాహన యోగం కానీ గృహయోగం కానీ కనపడుతుంది. కాబట్టి ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా ప్రయత్నాలు ఈ వారం చేయొచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు కనపడుతూ ఉన్నాయి. అలాగే అప్పు చేసైనా పెట్టుబడులు పెట్టి వ్యాపారస్తులు లాభాలు పొందగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా గతంలో ఉన్న చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం, సెల్ ఫోన్ గేమ్స్కి, ప్రేమ కలాపాలకి దూరంగా ఉండడంతో పాటుగా చదవాలన్న తపన పెరుగుతుంది. చదువుకున్నది గుర్తుంటుంది. పరీక్షలు బాగా రాయగలుగుతారు. అలాగే క్రీడా నైపుణ్యం బాగా కనపడుతుంది. కాబట్టి ఇష్టమైనటువంటి ఆటల్లోనూ క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారని చెప్పొచ్చు. ఇంకా ఉద్యోగస్తులు కూడా అనేక రంగాల ద్వారా ఉద్యోగాల అభివృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు. ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో చర్చలు సమావేశాల్లో పాల్గొంటారు. మీ స్కిల్స్ని అందరికీ కూడా పరిచయం చేయగలుగుతారు. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి, ప్రేమతత్వం అందరినీ ఆకట్టుకునే కూడా బాగా కనపడుతున్నాయి. అయితే నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా ధనప్రాప్తి కనపడుతోంది. వ్యాపారంలో ముందడుగు వేయగలుగుతారు, పెట్టుబడులు పెట్టగలుగుతారు, డబ్బులు రొటేషన్ అవుతాయి, వ్యాపార లాభాలు పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే మనసులో తెలియనటువంటి బాధ, ఉత్సాహం తగ్గడము, కొంచెం నీరసంగా నిస్సత్తుగా ఉండడం ఉన్నా మళ్ళా తిరిగి మీరు పుంజుకుంటారు. కాబట్టి కంగారు పడకండి. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. బయట ఫుడ్లు మానేయండి, జంక్ ఫుడ్లు మానేయండి. నిద్ర పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. వ్యాయామం చేద్దామన్నా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వ్యాయామం చేయండి. అలాగే కొత్తగా వ్యక్తులతో పరిచయం కానీ తొందరగా ఇతరులతో సంబంధం పెంచుకోవడం కానీ కనపడుతుంది. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. శారీరక కోరికల విషయంలో అదుపులో పెట్టుకోవాలి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటుంటారు, జాగ్రత్త. కాకపోతే ప్రతి వ్యక్తికి కూడా సరైన గుణపాఠం మాత్రం చెప్పగలుగుతారు. మీరు ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మీరు బిహేవ్ చేయగలుగుతారు. అందరినీ ఆకట్టుకోగలుగుతారు. దైవభక్తి, బ్రాహ్మణ భక్తి బాగా పెరుగుతుంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలని కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి పంచుకోగలుగుతారు. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. చేసే పనిని శ్రద్ధతోటి, ఓర్పు, సహనంతో చేయడం వల్ల అనుకున్న పనులన్నీ మీకు ఈ వారం పూర్తవుతున్నాయి. ఎట్టి పరిస్థితులను కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా తాపత్రయపడతారు. పని ఇదాకా నిద్రపోరని చెప్పొచ్చు. ఇంకా విదేశీ ప్రయాణాలు బాగా లాభాలు కనపడుతున్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కానీ ఆర్థిక ఇబ్బందులు తొలగడం కానీ కనపడుతోంది. పిల్లలకు సంబంధించినటువంటి చదువు విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వివాహ విషయంలో కానీ బాగా ప్రయత్నాలు చేయగలుగుతారు. అవన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతున్నాయి. విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలుస్తారు. భార్యాభర్తల మధ్య కలిసి సంతోషంగా జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ఆదాయపరంగా ఎక్కువ డబ్బు సంపాదించడానికి తాపత్రయపడతారు. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు అధికంగా కనపడినా మళ్ళీ తిరిగి దానికి తగ్గ సంపాదన మాత్రం చేయగలుగుతారని చెప్పొచ్చు. ఈ వారం అప్పులు ఇచ్చినా అప్పులు పుచ్చుకున్నా కూడా సమస్యలుగానే ఉన్నాయి. కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడాలు మంచిది కాదు. అప్పుల విషయాలకి జోలికి వెళ్ళకండి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ ఒక కొలిక్కి రాకపోవడము, మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలన్నీ కూడా కొంచెం ఆలస్యంగా మీకు రావడం కనపడుతుంది. కంగారు పడకండి. అయితే మంచి నిర్ణయాలు మాత్రం తీసుకుంటారు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పొచ్చు. షేర్లు ట్రేడింగ్లో పెట్టేటటువంటి డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాంటప్పుడు ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని జాతకం బాగుంటేనే షేర్లో డబ్బులు పెట్టండి. ప్రేమించిన వాళ్ళని, కుటుంబ సభ్యులని, స్నేహితుల్ని సంతోషపెడతారు. వాళ్ళ కోసం బాగా ఖర్చు పెడతారు. వాళ్ళతో కలిపి ప్రయాణాలు కూడా చేయగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు.
కొత్త అవకాశాలను పొందగలుగుతారు, శుభకార్యాల్లోకి పాల్గొంటారు. ఇంకా విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు, అలాగే చక్కని పరీక్షా ఉత్తీర్ణత, చదువు పట్ల ఆసక్తి, ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్గా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. ఉద్యోగ కార్యాలయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా సమర్థవంతంగా ఉద్యోగ వ్యవహారాలు నిర్వర్తించగలుగుతారు. స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. గృహ నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయని చెప్పొచ్చు. గృహంలో సౌఖ్యం కనపడుతోంది, భర్తతో సౌఖ్యం కనపడుతోంది. అలాగే వ్యాపారస్తులు కూడా అన్ని రకాల వ్యాపారస్తులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు, వ్యాపారంలో మార్పు తీసుకురాగలుగుతారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుని వ్యాపారంలో ఎక్కువ సక్సెస్ని, ఆర్థిక ప్రగతిని సాధించుకోగలుగుతూ ఉన్నారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి. స్నేహితుల వల్ల నష్టం కనపడుతోంది. కుటుంబ సభ్యుల మధ్య ఖర్చులు కనపడుతోంది. అలాగే సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల ప్రేమించిన వాళ్ళు దూరం అవుతూ ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అలాగే మిమ్మల్ని ఇష్టపడే వారి మీద, ప్రేమించే వారి మీద, కుటుంబ సభ్యుల మీద కోపతాపావేశాలు మాత్రం ప్రదర్శించకండి ఈ వారం. అలాగే ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళు కూడా ఒంటరిగా రాత్రి ఎక్కడికి వెళ్ళకండి. నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ వారం అంతా కూడా. చెడు స్నేహితుల వల్ల, వ్యసనాల వల్ల పాడయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది. కొంతమంది ఏంటంటే నమ్మక ద్రోహులు మిమ్మల్ని పాడు చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళతోటే స్నేహం చేయడం వల్ల కానీ, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల కానీ మీరు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు, కాబట్టి జాగ్రత్త. డబ్బుల కోసం ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు చేయి చాచకండి, మీకు అవమానం పాలవుతారు, జాగ్రత్తగా ఉండండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము కానీ, కఠినంగా మాట్లాడడం కానీ, కోపంగా మాట్లాడడం వల్ల కానీ, లేదా గొడవలు పెట్టుకోవడం కానీ, వీటి వల్ల ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటారు ఈ వారం, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోపతాప ఆవేశాల వల్ల మనసు పాడయ్యే అవకాశం కూడా కనపడుతుంది, కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు. పెట్టుబడుల తగ్గ లాభాలు కూడా కనబడటం లేదు ఈ వారం. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలలో నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ ఈ వారం పెద్దగా కలిసి రావటం లేదు. అలాగే విశేషమైనటువంటి స్త్రీ వ్యామోహాలు, పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి, కాబట్టి కోరికల్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకునే మాత్రం తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టే మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. బెట్టింగ్లు, స్కాముల జోలికి మాత్రం అసలు వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ పరమైన దాడులు కానీ, ఉద్యోగ నష్టాలు కానీ, ఉద్యోగంలో అనవసరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కానీ, స్వయంకృత అపరాధాల వల్ల ఉద్యోగాలు పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది, కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు కనపడుతున్నాయి. శారీరక కోరికలు అధికమైపోయే పరిస్థితి, దుబారా ఖర్చులు చేసే అవకాశాలు, భోగపరమైన వస్తువులు, లగ్జరీ వాహనాల కోసం, సుఖం కోసం, తినడం కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, విపరీతంగా డబ్బులు ఖర్చు అవ్వడం కానీ జరుగుతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టము, సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్త. వివాహాది శుభకార్యాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, అలాగే పిల్లల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అనవసరమైన పనులు చేయడం వల్ల టైమును వేస్ట్ చేసుకునే అవకాశం కనపడుతుంది, కాబట్టి కాలాన్ని వృధా చేయకండి. నిద్ర సరిపోకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి రాత్రి పెందరాలే పడుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. విద్యార్థులకి చెడు స్నేహితుల వల్ల ఇంట్లో ఇబ్బందులు, తల్లిదండ్రులు మిమ్మల్ని తిట్టడం కానీ, కాలేజీలో సరైనటువంటి గౌరవం లేకపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సరైన ఏకాగ్రత లేకపోవడం వల్ల కూడా చదువు పాడవుతోంది, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఉద్యోగస్తులకి అనుకోని ఆటంకాలు, విగ్రహాలు, ప్రమాదాలు ఎదురుతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగ నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో తగాదాలు, మనస్పర్ధలు, నిందారోపణలు కనపడుతున్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల వ్యక్తులతో అనవసరంగా సంపర్కాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి ఆచితూచి వ్యాపార నియమాలు తీసుకోకపోతే కనుక ధన నష్టము, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించవలసిందిగా తెలియజేస్తూ